బాయ్ స్నూపీ, బాయ్ స్నూపీ. పోతానా, బాయ్. వెయిటింగ్ ఫర్ ట్రైన్ గైస్. సో వరంగల్ టు సికింద్రాబాద్ వచ్చేసా. శాతవాహన ట్రైన్ ఎక్కేసి ఇక మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ టు సేలం. సో సేలంలో మన ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ వాడిని కలిసినాక అక్కడి నుంచి కొడైకెనాల్ ఆర్ ఎటు వెళ్తానో నాకు కూడా తెలియదు. అక్కడి నుంచి ఇక చూడాలి. సో మా మమ్మీ అయితే రొట్టెలు చేసి ఇచ్చింది. సో ఆలుగడ్డ కూర పెట్టుకొని తినేద్దాం. అంగుల్ కూర్చుంటారా? సో తినేసి, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తారట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే మనకు న్యూ ఫ్రెండ్. సో వాడిని కలిసి ఇదే మన సైడ్లో ఒక సీట్ అటు సైడ్. ఈ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్. శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నైట్ అలారం పెట్టుకున్నా గైస్. లేచి మళ్ళీ అరగంటలో లేద్దామని చెప్పి పెట్టినా. అంతే, ఇక లేవలే. లాస్ట్ 1 hour ముందు మా అమ్మ లేకుంది, అక్కడ రెడీ అయ్యి వచ్చేసిన హైదరాబాద్. సరే మరి తింటున్నా. సో అవర్ న్యూ టాయ్ గైస్, అవర్ న్యూ గొరిల్లా ట్రైపాడ్. సో మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళది సికింద్రాబాద్, హైదరాబాద్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, సారీ అంటే మనకు ఫ్రెండే. వచ్చాక 2:25కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇక అప్పటి నుంచి మరి ర్యాంప్ ఎక్కిద్దాం. సో మా మమ్మీని అయితే ట్రిప్కి వెళ్తున్నాయి మన డబ్బులు అంటే ఈ పర్స్ ఇచ్చింది. రమేష్ బాబు జ్యువెలర్స్, వరంగల్లో తెలుసు. చూద్దాం ఎన్ని ఉన్నాయో పైసలు. ఒకటి టస్క్ టాబ్లెట్, పారాసెటమాల్. వావ్, వి నీడ్ దిస్. 150 200 దాకా ఉన్నాయి సేవింగ్స్. మమ్మీ చాలా రిచ్, నిజంగానే రిచ్. ఇల్లుకైతే నీ పేరు మీదనే ఉన్నాయి. సో ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యే వరకు ఇంకా గంట అవుతుంది. సబ్డేగా నాకు డ్రైవింగ్ ఇస్తే నేనే సేలం దాకా తీసుకోదాం అనుకుంటాను. మీకు వచ్చా డ్రైవింగ్? ఏదో రైల్వేకి మారితే ఈజీయే. సో టికెట్ కలెక్టర్ అయితే వచ్చి రిజర్వేషన్ ఉందా అని అడిగాడు. ఉంది సార్ అని చెప్పేసా. ఇక మన ఫాలోవరే కావచ్చు, డైరెక్ట్ అడగకుండానే వెళ్ళిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇంకా గంట సేపు ఉంది గాయస్. నాకైతే చిరాకులు వేస్తుంది ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. 2:25కి 1:20 అవుతుంది. మన బ్లాక్లో అయితే మంచి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. వైబ్ ఉంటుంది, రికార్డ్ చేస్తా, ట్రై చేస్తా. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా బాబు? ట్రైన్ 2:20కి స్టార్ట్. నేను గంట ముందు వచ్చిన. సరే మరి గంట ముందు వచ్చిందని చెప్పి స్టార్ట్ చేయొచ్చు కదా. లేట్ అయ్యే కొద్దీ నేను కెమెరా పడతానా, వీడియోలు రికార్డ్ చేస్తానా, ఏది పడుతుంది, స్టోరేజ్ ఏమో నిండిపోతాను. తెలుసు కదా యాపిల్ యూజర్స్ కష్టాలు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తాడని చెప్పినా కదా. సో ఇతనే సాయి శివసాయి పేరు. సో ఇద్దరం కలిసి సేలంకి వెళ్తున్నాం. ఇక ఇందాక నాకు రీల్ చేసినాం, అప్లోడ్ చేస్తాం, చూడండి, వైరల్ అయిపోతుంది. సో ఈవినింగ్ టైం 6:30 అవుతుంది గైస్. 6:30 అవుతుంది. మేము అటుకులు అయితే మా మమ్మీ చేసినాయి తింటున్నాం. యాపేసి అంతగానమా. సాములు అయితే స్నానం చేస్తున్నారు, పూజ చేస్తారట. రికార్డ్ చేద్దాం పూజ కూడా. సో ప్రస్తుతానికి తినేస్తున్నాం. 6:30 అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనం గుంటూరు జంక్షన్ లో ఉన్నాం గైస్. టైం 7:20 అవుతుంది. ఏ జంక్షన్ లో అయినా స్వాములు ఉన్నారు. ఇప్పుడు మనం కొంచెం పైనాక మనం పూజ చేస్తాం. ట్రైన్ లో వీడియో రికార్డ్ చేస్తాం. స్వాములు పూజ చేసేది చూద్దామని చెప్పి పైకి ఎక్కినాం గైస్. అన్ని అరేంజ్ చేస్తున్నారు. నేను కూడా నా మోనోపాడ్ అరేంజ్ చేసేసా. అండ్ అవర్ స్పీకర్ శబరి ఎక్స్ప్రెస్ షేక్ అయిపోవాలి. శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళ గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళ రాజరామ మంగళం రామకృష్ణ మంగళ. హరే ఆనంద చిత్తం. అయ్యప్ప స్వామి నీ పాదాలు
ప్రసాదం గైస్, ప్రసాదం. యాపిల్ యాపిల్. వైబ్. బండి 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 కదా నీ పేరు? బంటే కదా? బంటి కదా? ఓ నీ తొర్రి పనిలో పడతానే. సామి స్కూల్ డుమ్మా కొట్టినావు కదా? స్కూల్ డుమ్మా కొట్టినావు కదా? ఎన్ని రోజులు? ఇంకేం సెట్. మళ్ళీ పోయి వచ్చినాక రెస్ట్ తీసుకో. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. సో 9:43 అవుతుంది. ఇప్పుడు నేను మన శివ ఫుడ్ తినేసి పడుకుంటాం. కళ్ళు నొప్పిలు వేస్తున్నాయి. ఫుడ్ నేను రొట్టెలు, నువ్వేం తెచ్చుకున్నావు? వరి మస్కా జస్కా తెచ్చుకున్నాను మనోడు. సరే తినేసి వండుకుంటాం. సరే రేపు ర్యామ్ ఎక్కిద్దాం. సో బ్రోకి అయితే మన అకౌంట్ ఐడి చెప్తే మంచిగా ఓపెన్ చేసుకొని రీల్స్ చూస్తున్నాడు బ్రో. ఈడ దానికి పడుతుంది సౌండ్. మార్నింగ్ 4:25, 2 గంటల్లో దిగుతాం గైస్. అయ్యప్ప పూజ చేస్తున్నారు. శరణమయ్యప్ప. గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ 5 AM గైస్. ఒక గంట అయితే మనం సేలంలో ఉంటాం. మన స్టేషన్ వచ్చేసింది గాయస్. సామ్లకు బాయ్ చెప్పాలి. బాయ్ బంటి బాయ్. బాయ్ స్కూల్ పో. రైట్. సో సేలంలో దిగేసాం గాయస్. గుడ్ మార్నింగ్ మీ అందరికి. బాగా ఎగ్జైట్ అవుతున్నాడు పిల్ల. ఇప్పుడు మనం ఇక్కడ ర్యాపిడో ఓలాలు ఉండవట, అదేదో ఉంటదట. ఏంటిది అది? రెడ్ టాక్సీ. రెడ్ టాక్సీ. రెడ్ టాక్సీ ఆల్రెడీ చూసాను. ఏదో టాక్సీ ఉంటుందట. సో అది సో అందులో మేము బుక్ చేసుకొని ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు ఒకడు. మన ఇంకో ఫ్రెండ్ సాయి అనేటోడు ఉన్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి ఎటు పోదామా అని చెప్పి ప్లాన్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ బాగుంది కదా? ఎటు పోవాలి గైస్? లెఫ్టా రైటా? సో సేలం జంక్షన్కి వచ్చేసాం. ఇక్కడైతే రెడ్ టాక్సీ ఉంటుందట, ర్యాపిడో ఓలా ఇవన్నీ ఉండవట. ఏదిరా రెడ్ టాక్సీ? చూపెట్టు మామూలుగా చూపెట్టు. ఈ నుంచి దగ్గరనే మామూలు జస్ట్ 4 kilometers అట. 80 రూపాయలు వెళ్ళిపోతాం. ఇక్కడ కాలేజ్ వాళ్ళు అందరూ మనల్ని చూస్తున్నారు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ మాట్లాడేది? తమిళ్. ఇక తమిళ్ నేర్చుకుంటా గాయస్. నా సాపడియా అవతారాలు చూడొచ్చు. నేనైతే షార్ట్ వేసుకొని ఉన్నా, ఎందుకంటే నైట్ జీన్స్ మీద చిరాకు లేచింది. నాకు గంటలో ట్రైన్ అని. ఇంకోసారి పోతే 3AC పోతా గాయస్. యాక్చువల్గా 3AC ట్రై చేసినా కానీ దొరకలే. నిద్ర పట్టాలి, ఏం పట్టలే. గంట సేపు అన్నా కావచ్చు అంతే. వాడొస్తాను వీడొస్తాను. బ్రో కొంచెం జరుగుతావా? కూర్చుంటా పంట. వీడు వండుకున్నాడు గాయస్. మంచిగా మంచి 5 గంటలు వండుకున్నాడు. నాకు నిద్ర లేదు. ఇప్పుడు ఎట్లనో ఏమో గాయస్. సరే మరి వాళ్ళ దగ్గర పోయి మంచిగా టిఫిన్ చేసి తర్వాత బ్లాగ్ చేస్తాను. నాకు ఇప్పుడు అంత ఒక్కలేదు. బాయ్. తెలియదు తమిళ్ సాంగ్స్ తెలుసు. बहुत अच्छे होते हैं ना सॉन्ग्स. साय अभ्यंकर पूरा और तेलुगु में 100 crores क्रॉस किया. dude Tamil people knows Telugu but Telugu people don't know Tamil, right na? इन्ना सापड़िया एक मालूम. సో గాయస్ మేమైతే రైడ్ బుక్ చేసుకున్నాం సాటర్డే దగ్గరికి వెళ్ళడానికి. ఇక 70 రూపీస్ ఎంతో చూపెట్టింది. బాయ్ తమిళ వచ్చా అంటే ఇక కొంచెం మన తమిళ్ చూపెట్టినాం.
ఏడ చూస్తే బోర్లలో జిలేబీలు ఉన్నాయి. జిలేబీలు కాదరా, అది తమిళ్ రే. బాయ్ డ్యూడ్ సాంగ్ అటెన్షన్ సౌండ్ దాలో సౌండ్. సో బ్రోకి 5 minutes రైడ్ అయినా కానీ మనతో వైబ్ ఉంటది. భయ్యా సాంగ్ సింగ్ తమిళ్. we Telugu people singing Tamil songs. You don't sing Tamil songs. Sing vibe. సో బాయ్ని అచ్చుడితోనే మన తమిళ్ చూపెట్టేసరికి అదే పాట పెట్టిండు. सिंग करो भैया, ड्राइव करते। हाँ करो अच्छे से करो ड्राइविंग। तेलुगु में वायरल हो गया सॉन्ग, बहुत अच्छा होता। So tiffin no need, we can vibe for dude songs. वो उधर ये इधर लड़की है ना, लड़की ये लड़की है मेरा दोस्त। ये लड़की आंटी डिम्बी डिम्बी रो, डिम्बी 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 आंटी डिम्बी डिम्बी रो। వెళ్దామా? కార్ ఎక్కుతావా? దిగిపోదామా? ఆంటీ సో మా ఫ్రెండ్ గాని కలిసి చేట అయిందిరా, ఎన్న చేట చిత్త చేట నారా? ఏం మాట్లాడతారా మీరు? ఎన్న చేట అయింది గాయస్, మన దగ్గర చిత్త చేత అంటారు కదా. వండు 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 జై. అరే నూడిల్స్ లాగా వాటర్ తాగా పోయిరా. మొత్తం పోయి అట్లా ఉంటుంది మరి బ్యాచిలర్స్ కుకింగ్ అంటే. డేల్స్ జస్ట్ 2 minutes అయితే కాయిస్ పెట్టాలా? కుక్కర్ సాయి కుక్కరే కదరా నువ్వు? బాయిలర్ కోడి. లెట్టబు గల్ ఫ్యాన్స్ గైస్, లెట్టబు కష్టపడి వరంగల్ నుంచి వస్తే 20 రూపాయల నూడిల్స్ అండి పెట్టాడు. ఏం ఫ్రెండ్ రా నువ్వు? మళ్ళీ దీంట్లో ఎగ్ ఉడకబెట్టిన ఎగ్గులు కోసి పెట్టిండు, ఎగ్ నూడిల్స్ అట. ఇట్లుంటారు ఫ్రెండ్స్, అందుకే ఈ బ్యాచిలర్స్ రూమ్కి రావద్దు గైస్. ఎందుకు అంటున్నాయి ఇవన్నీ? ఇప్పుడు నడుము పట్టుకుంటే ఏడపోదని చెప్పు. ఊరు కాని ఊరు వచ్చినాం, తమిళనాడులో వాడు నడుము అంటే వాడు మనం ఏదో వాడు కొడుము అంటాడు వాడు. ఎందుకు రా ఇవన్నీ మనకు? వచ్చినామా ఎటన్నా తిరిగినామా పోయినట్టు ఉండాలి కానీ. పడుతుంది నడుము పట్టుకుంటుంది. లింగేషన్ అవుతావు లింగేషన్. ఇంత తెలివిగా రాను. ఫస్ట్ అట్టిపండు తొక్కు తీసినాక అది పోయాలి. ఇంత ఎవరైనా జాబ్ ఇచ్చేది నీకు? ఏరా సప్పుడు చేతులేవు, సప్పుడే చేసుకో, ప్రోటీన్ వస్తుంది, అవుటర్ ప్రోటీన్. కుర్రాడు బాగా ఎగ్జైట్ అవుతుంది. ఈవినింగ్ అవుతుందిరా, ఏందిరా ఇది మాకు సిగ్గు లేనోడా? నీ రూమ్కి వెళ్తే నువ్వు ఇదారా మాకు ఇచ్చేది రెస్పెక్ట్? ఓ బండి లేదు, ర్యాపిడో లేదు, ఎందుకురా? వీడు అన్నాడు, వాడేమో నాకు ఈబీలు ఎత్తాను గాయస్, వీడియోలు ఇద్దామంటే చీకటి అవుతుంది, నైట్ అయితే మనం అవ్వడం మళ్ళీ అసలు. లౌడల ట్రిప్ ఏం ట్రిప్ రా ఇది? సేదమాట నీ సలీం గాని కూడా కలుగుతాను కదా మనం. కొడైకెనాల్ అంటారు ఇంకా. నా కొడైకెనాల్ నడు. సో కార్ రెంట్ తీసుకొని అట్లా కొడైకెనాల్ వెళ్దామని చెప్పి అనుకున్నాం. రెంటల్స్ కోసం వచ్చినాం. ఇక్కడ వాడేటికి వస్తా అన్నాడు, వెయిట్ చేస్తున్నాం. డిస్కషన్ అబౌట్ కార్.
విత్ సెల్ఫ్ డ్రైవ్ ఆర్ 550 కిలో. సో మార్నింగ్ 12:30కి అట్లా స్టార్ట్ అవుతున్నాం. ఇంతే బల్బులు బాగున్నాయరా మీకు ఇట్లా బ్లాగ్. అదే 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 డ్రైవర్ పెట్టుకోవాలి మూతికి. మార్నింగ్ 12:30కి స్టార్ట్ అవుతాం గైస్. సో ఇప్పుడైతే లగేజ్ 2-3 బ్యాగులు ఎందుకని రే ఫాలోవర్లు తీరైతారా చిల్లర గైస్. నేనే డీసెంట్. సో ఒకటే సూట్ కేసులు వేసుకుంటున్నాం. ఓకే మరి బై గైస్. సో రెడీ అయిపోయింది. పట్టావాలి అది పట్టావాలి గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి వడిసెల్లా. సో టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఇక మేమైతే ఇప్పుడు కొడైకెనాల్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక యాక్చువల్గా ఫస్ట్ కార్ రెంట్ తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇక ఒక డ్రైవర్ని పెట్టుకొని ట్యాక్సీ లెక్క అన్నమాట. డైరెక్ట్ అక్కడి వరకు మాట్లాడుకున్నాం. అది పైన పెట్టేసి నీ ముందు కూర్చుంటారు. ప్లీజ్ రీ, అరే ప్లీజ్ రీ, నీ ముందు కూర్చుంటారా? నిద్రపోలేరు అరే, అరే ప్లీజ్ రా, నీ దండం పెడతారు అరే. ఇట్లున్నారు గైస్, నిద్ర లేదు నాకు, పిచ్చిలు ఎత్తాంది. అరే ప్లీజ్ ప్లీజ్, అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా రే. ముందు కూర్చుంటా అంటే మా వాడు వచ్చి అరే నీకు నిద్ర అస్సలు పట్టద్దురా. సో గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసరికి 1:20 అవుతుంది. ఇక స్టార్ట్ అవుదాం. జై శ్రీరామ్. అన్ని దేవుళ్ళకు మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ మా ట్రిప్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి రావాలి. శివుడు గలడు, శివుడు గలడు, శివుడు గలడు. సో టైమ్ ఈజ్ 2:45. సిఎన్జి ఫిల్ చేస్తున్నాం. సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు కార్లో వాళ్ళు కూర్చోద్దట కదా, ఎందుకురా? కూర్చున్నప్పుడు ఏందిరా ఏందిరా పిచ్చిలెత్తాంది, నిద్ర పోవాలి, పొద్దున వీడియోలు తీయాలి. సరే మరి ఇంకొక 50 కిలోమీటర్స్ గైస్. ఇక పైకి సిఎన్జి మీద కార్ వెళ్ళదని చెప్పి పెట్రోల్ కొట్టిస్తున్నాడు మా డ్రైవర్ అయితే. అందుకే ఇక్కడ ఆయనం సుప్రభాతం పెట్టిలో సుప్రభాతం.